But when you come to the Lord and when you rejoice in God's presence, the results are actually there for eternity. So that's why psalmist is saying, actually rejoice in the Lord. And Psalm 81 verse 1, you'll see a few more verses where రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, దేవుణ్ణి బట్టి ఆనందించడం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు కృంగిపోయి ఉంటే, మోస్ట్లీ వాట్ ఈస్ ద రీజన్? వై ఆర్ యూ అప్సెట్? వై ఆర్ యూ డౌన్? వై ఆర్ యూ ఫీలింగ్ డిప్రెస్డ్? Because something happened in your family. You expected something to happen that didn't happen. Maybe you were expecting a bigger job, it didn't happen. Maybe you were expecting some success and that didn't happen. And so your worldly situations are bringing you down, depression. But God says, I will bring you up. Yeah. Yeah. Verse Psalm 81 verse 1. కీర్తన 81:1. You on the link, Andy? Yeah, from online please. Church John Pastor. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. యా, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. సో దేవుడు మనకు బలంగా ఉన్నాడంట, కాబట్టి ఆనందగానం చేయాలి మనం. సో వీ నీడ్ టు షౌట్ విత్ జాయ్, ఆనందగానం చేయాలంటాడు. ఇప్పుడు ఎందుకోసం? మనకి బలంగా ఉన్నాడు. మనం చాలా బలహీనమైన పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటాం. సో మెనీ డిప్రెసింగ్ సిచ్యుయేషన్స్, సో మెనీ డౌన్ కాస్టింగ్ సిచ్యుయేషన్స్. అండ్ ఇన్ దోస్ సిచ్యుయేషన్స్ గాడ్ సేస్, ఐఎమ్ విత్ యూ, నేను నీతో కూడా ఉన్నాను. అండ్ హీ సేస్, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్. నీకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని నాకు తెలుసు, ఐ కెన్ అండర్స్టాండ్ అంటారు. సో మెనీ పీపుల్ మైట్ సే, నువ్వు ఎక్కడో పైన ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, నా బాధ నీకేం తెలుస్తుంది అంటావు, అనొచ్చు. But when Lord Jesus has come down from heaven onto this earth, he went through every type of possible difficulty that we could go through. He went through hunger. He knows what hunger means. Frankly speaking, many of us don't know what hunger means. We have plenty of food. Actually, so much food that we throw away a lot of food. మనకి చాలా ఫుడ్ మనం పారేస్తూ ఉంటాం. ఆకలి అనేది యాక్చువల్గా మనకు తెలియదు. ఎందుకోసం అంటే ఆ ఆకలి, కొంచెం ఆకలి వేయగానే మనం తినేస్తాం. వాట్ ఈస్ మెంట్ బై హంగర్? దెర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్ నౌ in homeless situation. Not only homeless situation, there are people, they're living in the houses but they don't have food. So and with hunger they're going on for days. They're just living on water and things like that. That's how they're surviving. They know what is hunger. ఆకలి అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. he knows what is hunger. Not only for fasting, even otherwise as well, he went through fasting many times. And he went through lack of food many times. ఆహారం లేమి అనే దాని గురించి అనేక పరిస్థితులు కూడా చాలాసార్లు వెళ్ళారు. హోమ్లెస్ సిచ్యుయేషన్, హీ అండర్స్టాండ్. హీ వాజ్ ఇన్ గెత్సెమనే గార్డెన్, తన వాడుక చొప్పున గెత్సెమనే తోటకు వెళ్ళుచుండేను ఉన్నారు, రాత్రిపూట ఉండేదానికోసం, అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్. సో హీ నోస్ ఆల్ ది డిఫికల్ట్ సిచ్యుయేషన్. హీ నోస్ రిజెక్షన్, తృణీకరించబడడం అనేది. తన జీవితంలో అనేక మంది ఆయనను తృణీకరించారు. సో మెనీ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్. యాక్చువల్లీ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్. పీపుల్ హూ హ్యావ్ సీన్ మిరకిల్స్, పీపుల్ హూ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్, and then so many people have rejected him. He went through every type of possible problem that you are going through now, and he understands, and that's why he says, I am with you, I can help you. You are going through rejection, I can help you. నిన్ను తృణీకారంగా వెళ్తున్నావా, నేను నీకు సహాయం చేయగలను. నాకు అర్థమవుతుంది నీ పరిస్థితి అనేది. నీకు ఆకలి గుండా వెళ్తున్నావా, I can help you. I understand your situation. Every type of situation is there. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. సో మన శోధనలో సహాయం చేయగలిగిన వాడు. సో వెన్ కెన్ వి యాక్చువల్లీ రిజాయిస్ ఇన్ లార్డ్? Psalm 40:16, కీర్తన 40:16. దేవుడు అంటే చాలా మందికి ఆనందంగా ఉండదు. ఎక్కడ కూడా బాబు మాట్లాడితే ఈ మీటింగ్లు అటెండ్ కమ్మంటారు, ఆ వాక్యం వినమంటారు. ఇది ఎప్పుడు అవుతాం? వెన్ విల్ యూ రిజాయిస్ ఇన్ గాడ్? దేవుడిలో మనం ఎప్పుడు ఆనందించగలం అంటే Psalm 40:16. ఆన్లైన్ ప్లీజ్, ఫ్రమ్ ఆన్లైన్. నిన్ను వెదుకువారందరును నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. యా, నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. సో వెన్ యూ స్టార్ట్ సీకింగ్ గాడ్, దేవుణ్ణి ఎప్పుడైతే మనం వెతుకుతూ ఉంటామో
అప్పుడు దేవుని గురించి మనం ఉత్సాహంతో సంతోషిస్తూ ఉంటాం. ఆర్ యూ రియలీ సీకింగ్ ద లార్డ్? దేవుణ్ణిగా మనం వెతుకుతా ఉన్నామా? వి నో వెరీ వెల్ మెనీ బైబిల్ వర్సెస్, దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదుకుడి అని ఉంది. సో వీ నీడ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్. అండ్ వెన్ వీ సీక్ లైక్ దట్, that is when we will receive whatever we need in this life, and also actually we will receive all the joy and the happiness. What happens is, of course, when we start like seeking God's kingdom, and mostly what happens is that when we say God's kingdom, we think it's about attending the meetings. Of course, attending the meetings is just one part of Christian life. Apart from attending the meetings, it is much more. As an individual, are we really obedient to God's commandments? దేవుని ఆజ్ఞలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అనే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. సీక్రెట్ లైఫ్, that is much more important than the visible Christian life to all the other people. సో మన రహస్య జీవితం దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నదా లేదా అనేది, ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని వెతకడంలో ఒక భాగం. సో you really need to check ourselves. Am I really seeking God? దేవుణ్ణి వెతుకుతున్నానా లేదా? దేవుని రాజ్యాన్ని నేను వెతుకుతున్నానా లేదా? When you are really seeking, what it means is this: I want to please God. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందింపచేయాలి. When you have that motive in your life, every aspect of your life will be controlled by that. So your secret life, you will keep it safe. And what you will do is that you will try to please God. దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఉద్దేశంతో నీ రహస్య జీవితంలో నువ్వు వీలైనంత వరకు దేవుడికి సమీపంగా ఉండాలనే ప్రయత్నం చేస్తావు. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని సంతోషంతో ఆనందంతో నింపుతాడు. Psalm 36 verse 8, కీర్తన 36:8. Anybody from online? Even children can read in English as well. Anybody can read in English as well, or English or Telugu? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. సో in the house of God there is plentiness. And how do you get satisfaction in your life? సంతృప్తి అనేది ఏ విధంగా దొరుకుతుంది అంటే మందిరంలో ఉండే సమృద్ధి వల్ల. There is plentiness in the house of God. So I request all believers, please do not neglect the church. Do not neglect your local church. మీ స్థానిక సంఘాన్ని కానీ మీరు తృణీకరించబాకండి. దాంట్లో ఎందుకోసం అంటే అక్కడ సమృద్ధి ఉంది. దేర్ ఇస్ ప్లెంటీనెస్ అండ్ దెన్ దెర్ ఇస్ సాటిస్ఫాక్షన్ ఇన్ దట్. సంతృప్తి, సంతృప్తి అనేది ఉంది. సో మెనీ ఆఫ్ us ఆర్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. సంతృప్తి లేనటువంటి మన జీవితం మనం జీవిస్తాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటున్నారు. గొప్ప లాభ సాధకం సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకంగా ఉండాలి అంటే మనం దేవుడి మందిరంలో మనం సంతోషించే వారంగా ఉండాలి. Psalm 36 verse 8, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అంటున్నాడు. సో నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగిస్తున్నావు. సో from joy is flowing from his presence. సో దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడైతే సమయం గడుపుతామో మనం మందిరాన్ని పక్కన పెట్టి ఆనందం కలిగి ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఆనంద ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి సింహాసనం నుంచే వస్తుంది. యెషయాలో 58 ఆయన నది ఎక్కడి నుంచి పారుతా ఉంది? Isaiah 66 verse 12. From online, please read. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు నది వలె సమాధానము.
నది వలె సమాధానం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నది వలె ఆ సమాధానం? ఆయన సింహాసనం నుంచి వస్తుంది. అది మీ దగ్గర నేను రాచేస్తాను అంటున్నాడు. సో దేవుని మందిరాన్ని పక్కన పెట్టి ఆనందంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మనం వ్యక్తిగతంగా దేవుని మందిరంలో ఎన్ని సమస్యలున్నా, స్థానిక సంఘంలో ఎన్ని సమస్యలున్నా కానీ నువ్వు దేవుడి సన్నిధిలో సమాధానము, ఆనందాన్ని అనుభవించవచ్చు. సమూయేలు వచ్చే సమయానికి స్థానిక సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అది ఘోరమైన పరిస్థితిలో ఉంది. కానీ సమూయేలు దేవుని మందిరంలో ఎదిగాడు, దేవునికి అతి సమీపంగా రాగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. సో దయచేసి మీరు స్థానిక సంఘాన్ని, మందిరాన్ని మీరు పక్కన పెట్టకండి. మందిరంలో నుంచి సమృద్ధి వస్తుంది, దర్ ఇస్ ప్లెంటీనెస్. మందిరంలో నుంచి సంతృప్తి వస్తుంది, మందిరంలో నుంచి ఆనంద ప్రవాహం వస్తుంది దానిలో. సో దెర్ ఈస్ జాయ్ ఇన్ దాట్, అండ్ దట్ జాయ్ ఈజ్ యాక్చువల్లీ ఫిల్లింగ్ అస్. మనల్ని దాని ద్వారా మనకు సంతోషం అనేది కలుగుతుంది. Psalm 32:11, కీర్తన 32:11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. ఈరోజు నీ సంతోషం దేని మీద ఆధారపడి ఉంది? నీ జాబ్ను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీ ఫ్యామిలీని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నీ సక్సెస్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? లేకపోతే ఇంకో దాని గురించి నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు దేని గురించి యెహోవాను బట్టి సంతోషించాలి. ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ రియలీ టెంపరరీ. ఫ్యామిలీ ఈజ్ టెంపరరీ, వెల్త్ ఈజ్ టెంపరరీ, సక్సెస్ ఈజ్ టెంపరరీ, జాబ్ ఈజ్ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ, బట్ లార్డ్ ఈజ్ ఎటర్నల్. యెహోవా నిత్యమైన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. యెహోవా శాశ్వతుడు, శాశ్వతుడైన హీస్ ఎటర్నల్ అండ్ హిస్ కింగ్డమ్ ఈస్ ఎటర్నల్. యెహోవా రాజ్యము శాశ్వతమైన రాజ్యము. సో that is why we really need to rejoice because of the Lord. యెహోవా నమ్మదగిన వాడు. So you may be trusting some people, you will be trusting some people for some time, but after some time you will find some problem. It could be their mistake, it could be our mistake, or something will happen. But with God you can always trust him, you can always rely upon him. ఆయనతో ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడచ్చు, ఆయన మనం నమ్మచ్చు. సో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. మన ఆనందం దేవుని బట్టి సంతోషం, దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషం, దేవుని రాజ్యాన్ని బట్టి ఆనందించడం, దేవుని కృపను బట్టి ఆనందించడం. Psalm 95:1, కీర్తన 95:1. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. సో గాడ్ ఈజ్ హీస్ సాల్వేషన్, మనకి రక్షణ. నాట్ ఓన్లీ సాల్వేషన్, he రక్షణ దుర్గము, హీస్ అ ఫోర్ట్ ఆఫ్ సాల్వేషన్. సో వెన్ we know that salvation is something which God is giving us. He says he's saving us from our sins. మన పాపాల నుంచి మనల్ని రక్షిస్తున్నాడు, తర్వాత నరకం నుంచి రక్షిస్తా ఉన్నాడు, దేవుని ఉగ్రత నుంచి రక్షిస్తా ఉన్నాడు. There are so many things in which God is actually saving us. Now when he is giving us that salvation, we feel safe and secure. But it's bit more higher when you say our God is fort of salvation, rakshana durgamu. యెహోవా మనకు రక్షణ అండం వేరు, యెహోవా మనకు రక్షణ దుర్గం అండం వేరు. You just imagine somebody who is inside a fort, ఒక కోట లోపల ఉన్నవాళ్ళు, how safe and secure they will feel from the enemy. When the enemy is outside, he may try to attack, but the walls of the fort, రక్షణ, ఆ కోట యొక్క గోడలు శత్రువు బారి నుంచి లోపల ఉన్న వాళ్ళని కాపాడతాయి. సో దట్ ఈస్ హౌ అవర్ గాడ్ ఈజ్, he's a wall of fire around us. యెహోవా మనకి అగ్ని ప్రాకారంగా ఉన్నాడంట. జకర్యా చాప్టర్ 2. సో రక్షణ దుర్గంగా ఉన్నాడు అంటే ఏంటంటే, when the enemy is attacking us, సాతాను మనల్ని మన మీద దాడి చేసినప్పుడు, జకర్యా చాప్టర్ 2:5, జకర్యా 2వ అధ్యాయము 5వ వచనం.
For I, says the Lord, will be a wall of fire all around her, and I will be the glory in her midst. ఎస్ యా సో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అన్నాడు. ఐఎమ్ దేర్ యాజ్ ఎ వాల్ ఆఫ్ ఫైర్, అగ్ని ప్రాకారంగా నేను ఉంటాను అని చెప్పేసి అంటున్నాడు. సో అవర్ గాడ్ ఈస్ దేర్ యాజ్ అ వాల్ ఆఫ్ ఫైర్, అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు. నౌ వీ షుడ్ రియలీ థ్యాంక్ గాడ్ బికాస్ సి వెన్ ద ఎనిమీ ఈస్ అటాకింగ్, ఫస్ట్ థింగ్ దట్ ఎనిమీస్ అటాక్ హర్ట్స్ ఈస్ గాడ్. దేవుణ్ణి తాకుతుంది. ఎందుకోసం అంటే దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. సో సపోజ్ యు ఆర్ హర్ట్, నీకు బాధ కలిగింది అంటే ఫస్ట్ సాతాను వేసిన బాణం ఫస్ట్ ముందు ఇట్ హ్యాస్ హర్ట్ గాడ్, దేవుణ్ణి ముందు బాధించింది, తర్వాత నీకు బాధ కలిగింది. దేవుణ్ణి బాధించకుండా నీ దాకా బాధ రాలేదు అనే విషయం నువ్వు గుర్తించాలి. సో గాడ్ ఈస్ దేర్ యాక్చువల్లీ, of course he is allowing only some of what Satan is attacking, not everything. He prevents quite a lot of it, and only some parts of Satan's attacks he will allow to hurt us, so that it will be spiritually edifying. For example, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు తను అన్నాడు, సాతానుని దూతగా ఒక ముళ్ళును నా శరీరంలో దేవుడు ఉంచాడు అన్నాడు. So God has kept a thorn in my flesh as an angel of or ambassador of Satan. సాతానుని దూతగా ఉంచాడు. సో ఓన్లీ పర్మిటెడ్ బై గాడ్, దేవుని చేత అనుమతించబడిన బాధలే మనకు కలుగుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. వై డస్ గాడ్ అలౌ ఇట్? టు హెల్ప్ Paul not to boast, గర్వించకుండా అతిశయించకుండా. ఎందుకంటే వై? He had seen so many visions. మూడవ ఆకాశానికి వెళ్ళి వచ్చాడు. He went to the heaven and came back. He saw so many great things, and that's beyond human understanding. And he could boast very easily. తను గర్వించేదానికి అవకాశం ఉంది. Because of this thorn, he is humbling himself. తాను తగ్గించుకుంటున్నాడు. So whatever the pain that we go through in our lives, one, it is permitted by God, దేవుడి చేత అనుమతించబడిన బాధ. రెండోది, that pain helps us in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఆ బాధ మనం తప్పుదారిలోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. సో స్టిల్ గాడ్ ఈజ్ స్టిల్ హీస్ అ ఫోర్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆయన రక్షణ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి యు రియల్లీ నీడ్ టు థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. హీస్ ప్రొటెక్టింగ్ us and he is keeping us safe, and he is permitting only very few problems which will help us spiritually edifying and encouraging. So కాబట్టి దేవుని సన్నిధిలో మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం. ఫైనలీ so Luke 10 verse 21. లూకా 10 20-21. Luke 10 verse 20 and 21. So there you can see disciples were actually given power to cast out demons and to heal people. ఎవరన్నా చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుటని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. Yeah. So actually in the whole world God's work is visible. దేవుడు చేసిన పని అంతా, దేవుడు సృష్టికర్త అనే విషయము ఈ సృష్టిని చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. అండ్ Psalm 98 verse 3 and 4, we are not going to read it. భూదిగంత నివాసులందరూ ఆయన రక్షణను చూచిరి అన్నారు. బట్ they have not accepted that salvation. They have seen the salvation. God is creator. Whole universe knows that, and God sent Jesus and he died for our sins. He paid the price for our sins. Now mostly everybody has heard this so many times, and still very few have accepted it. Because the door is open, and
and God had opened the door to everybody, but very few people have come inside. ఆ ఇరుకు ద్వారంలోకి ఇరుకు మార్గంలోకి కొంతమందే వచ్చారు. అండ్ అవర్ నేమ్స్ ఆర్ రిటర్న్ ఇన్ హెవెన్, మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి. సో హీ వాస్ టెలింగ్ ద డిసైపుల్స్, దోస్ డిసైపుల్స్ యాక్చువల్లీ 70 of them, they went and they healed people, they cast out the demons, దెయ్యాలను వెళ్ళగొట్టారు, స్వస్థపరిచారు. కానీ వాళ్ళు వచ్చేసేసి దే వర్ రియలీ హ్యాపీ, సంతోషిస్తూ ఉన్నారు. మాకు వీఆర్ ఏబుల్ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్ అంటే యేసు ప్రభు వారు అన్నారు, మీరు దెయ్యాలు లోబడుతున్నాయని సంతోషించొద్దు, రోగులను స్వస్థపరిచారని సంతోషించొద్దు. సంతోషించడానికి ఒకటే ఒక కారణం, పరలోకమందు మీ పేరులు వ్రాయబడి ఉన్నాయి అని సంతోషించండి. అండ్ ఇమీడియట్లీ హీ రిజాయిస్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అనులకు వేకులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు వీటిని బయలుపరిచావు. సో దెర్ ఇస్ గ్రేట్ రీజన్ ఫర్ us టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. హీ హ్యాస్ ఓపెన్డ్ అవర్ ఐస్, హీ హ్యాస్ లెడ్ us ఇంటూ సల్వేషన్. రక్షణ మార్గంలోకి మనం నడిపించాడు, మన పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాశారు. సో లెట్ us థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి. సో దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ వీ షుడ్ రిజాయిస్. యెహోవాను బట్టి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఉత్సహించడి. ఆయన రక్షణ దుర్గం, ఈజ్ అ ఫోర్ట్ ఆఫ్ సాల్వేషన్. అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉన్నాడు. సో సాతాను కూడా అనుమతించబడని బాధ మనకు కలుగ చేయలేదు. సో we really need to be joyful and thank God. దేవుడు మన పట్ల చూపుతున్న కృపను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం.